గొప్ప కార్యములు చేశారో అవి తలంచుకొని ఆయన కృతజ్ఞత
అని సమూయేలు భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ప్రభుని జ్ఞాపకం చేస్తారు. రెండు చేతులు జోడించి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన సమస్తమైన కార్యములకు ప్రభువా ఏమి చిరునము తెచ్చగలమో తండ్రి. నువ్వు చేసిన త్యాగము తండ్రి. దేవాయి లోకములు ఎవరు నన్ను అస్తయించుకున్నా నీవు అస్తయించుకోలేదయ్యా. ఎవరు నన్ను త్రోసి వేసినా నువ్వు త్రోసి వేయలేదు తండ్రి. మా కొరకు తండ్రి నిత్యము తండ్రి కన్ను పోయకుండా ప్రభా కళ్ళు తెరిచి ప్రభా అయ్యా మా కొరకు చూసిన గొప్ప దేవుడానికి స్తోత్రములు. చూసుకున్న దేవుడిని ప్రభుని ఒప్పుకున్నావు తండ్రి. చూసుకున్న దేవుడు నేనే ప్రభుని ఒప్పుకున్నావు తండ్రి. ఆవులు మమ్మల్ని నిద్రించి నువ్వు తండ్రి మా కొరకు తండ్రి కళ్ళు నింపుకొనగా నాయన కళ్ళు పెట్టి అలాగే చూస్తున్న గొప్ప దేవుడా. నువ్వు కళ్ళు మూస్తే మేమేమైపోతామో తండ్రి. అయ్యా మేము కళ్ళు మూస్తే మేము ఏమైపోతామని ప్రభా నువ్వు కళ్ళు మూయట్లేదు నాయన. స్తోత్రము 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 స్తోత్రము. అయా పాపముల చేత ఉన్నది మేమే కనుక పాపములు ఆ పాపముల చేతను ఆ అపరాధముల చేతను ప్రభా మేము చచ్చిన వారు దినదినము కూడా బ్రతుకుతానికి చేసిన గొప్ప సహాయకుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మా కన్నవారు నిద్రిస్తారేమో కానీ మా బంధువులకు నిద్రిస్తారో నువ్వు నిద్రించే దేవుడే కాదు కనుక నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మేము పొందిన దెబ్బలను మేము పొందవలసిన దెబ్బలను గాయములను నువ్వు పొందుకున్నది స్తోత్రాలయ్యా. నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. కానీ నాయన 33 సంవత్సరాలు తండ్రి నాయనాన్ని మా కొరకు ఇచ్చావు నాయన. ఈ లోకాన్ని తండ్రి నాయన ఈ లోకాన్ని తండ్రి సంచారం చేసి నాయన 3-4 సంవత్సరాలు తండ్రి సంచారం చేసి మా కొరకు తండ్రి నీ చిలువలో పైన వందనాలు అయ్యా. ఈ స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ లోకం మమ్మల్ని వెలివేసింది అయ్యా. ఈ లోకం మమ్మల్ని త్రోసివేసింది ప్రభా. నువ్వు తోసివేసి ప్రభా నువ్వు ధ్యానం తీసుకున్నావు ప్రభా. మమ్మల్ని కరడించావు నా తండ్రి. మమ్మల్ని ఆదరించావు ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. అయ్యా నీకు ఏమిచ్చిన నీకు రుణం తీర్చుకోలేదు కూడా ప్రభా. నీ స్తోత్రాలు అయ్యా. అవును తండ్రి. అయ్యా నువ్వు పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత, నువ్వు పొందిన దెబ్బల వల్ల పక్క తండ్రి నాయన ఆరోగ్యం కలిగింది తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇవ్వ తండ్రి నాయన 39 దెబ్బలు పొందారు. కొట్టాలి దెబ్బలు తండ్రి నువ్వు పొందావు తండ్రి. దాంట్లో ఒక్క దెబ్బ అయినా ప్రభా నా మీద పడకూడదు. కాపాడేది స్తోత్రములు చెల్లిస్తున్నా బాబు. అయ్యా ఇవ్వ తండ్రి ఎంత కరుణామయుడు తండ్రి. ఎంత ప్రేమముడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అవును తండ్రి దిన వల్ల పాపముల చేతులు అయ్యా దినదినము తండ్రి పాపముల చేతులు అపరాధముల చేతులు చచ్చిపోతుంటే మమ్మల్ని దినదినము కూడా ప్రతిగించిన తండ్రి ఆహారించిన దేవుడాన్ని స్తోత్రాలు, ఆరోగ్యించిన దేవుడాన్ని స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని పెట్టినారు తండ్రి. అవును ప్రభా ఈ భర్త ప్రభా నాగల సామలేదు ప్రభా తొందరపడిందయ్యా. ఈ స్తోత్రములు చెల్లిస్తున్నారు తండ్రి. అవును ప్రభునికి ఏమిచ్చిన నీకు రుణములు తీర్చలేము తండ్రి. అవును ప్రభా నిత్యులను కాయకపోతే బ్రతకలేము తండ్రి. ఎందుకంటే చూడకపోతే బ్రతకలేము ప్రభు. స్తోత్రాలు తండ్రి. ఎంత త్యాగ ముందువయ్యా స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని లోకములు ఎంత వారి ప్రభా ఏం చేసినా కానీ ఎవరు మమ్మల్ని త్రోసి వేసినా కానీ నేనున్నా అప్పగించిన స్తోత్రాలయ్యా. స్తోత్రాలు ప్రభా. నాయన నీ కోసరాలు ప్రభా. అందరూ కూడా తండ్రి కాపాడేవాడు కొనుక్కోలేదు ప్రభా. నీ మాట సెలవిస్తుందయ్యా. స్తోత్రాలు ప్రభా. కనుక నీకు వందనాలు ప్రభా తండ్రి. అయ్యా తండ్రి నీ సిలువ వెంటికలు మోస్తుంటే ప్రభు ఎంత శ్రమ పడ్డాలయ్యా. దాన్ని నేను శ్రమ పడడం నీకు ఇష్టం లేదని ప్రభు నీకు శ్రమ పాల్పడతాను ప్రభా. అయ్యా నా పాపం అంతా నీ బోధన మీద కోరుకుంటాను. నాయన నీ రక్తంలో జీవమున్నది, నా రక్తంలో పాపం ఉన్నది. రాత్రి ఒక వ్యక్తిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గెలిచి మీరు తీసుకొని తిరిగి నా శరీరమని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ఆయన శరీరంలో సాదృశ్య వ్యక్తిని బట్టి మరొకసారి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు తండ్రి. ఈ రీతికి ప్రభా నలగొట్టబడి కాల్చబడిందో అలాగే మీ శరీరం కూడా మా కొరకు నలగొట్టబడి ప్రభా మండు టెండలో కాల్చబడిందని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకుని మేమందరము ప్రభా నీ మాంసముగా మార్చబడ్డామని నీ కొరకు పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా కల్వరిలో నలగొట్టబడి మాంసము ముద్దగా చేయబడిన క్రీస్తు నామములో మమ్ములను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి. చేసుకుని అందరము కూడా
ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ఈ ప్రార్థన బట్టి ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధానికే స్తోత్రాలు తండ్రి. అయోగ్యులమైన కొన్ని మమ్మలను ప్రభాని శరీరములో పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో నీ రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ఈ పాత్రను పట్టుకుని ప్రభాని సలెత్తు పట్టుకుంటున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకునండి దేవా. ఇక ప్రభా ఇక రక్తములో మేము పాలు పంచుకుంటూ ఉండగా నీ రాకడ పర్యంతము ప్రభా నీ మరణ పునరుద్ధానములో పాలువాడమని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి దేవాన్ని నిర్మాణ పునరుద్ధానములు అనేకులకు ప్రచురణ చేసి నుంచి వాడిగట్టు చేసినట్టు వేశారు. కుటుంబంలో అవసరంగా కాసుకోబడి వేసారు. కుమ్మరించమనేటువంటి కుటుంబాన్ని కుమ్మరించమనేటువంటి వేస్తే ఇద్దరు ముగ్గురు గురువులు ఉంటారు. వార్తలను ఇచ్చే స్వతంత్రం వేసే పాట పాడి శుద్ధించేటప్పుడు వేసే పెట్టిన కూడా వేసారు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వేస్తే మా సంఘాన్ని సంఘ విశ్వాసాన్ని ఎంతో మంది ఉన్నట్టు వేసే పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వేసే రక్షణ లేనట్టు రక్షణ ఉన్నట్టు వేసే మీ వారు మంది పొందితే ఎంత గొప్పదో మీకు వేసినట్టు వేసే స్వతంత్రం వేసే మీ వారు పొందితే ఏ బలం సరే దయచేసినట్టు మీ వంట వేసే స్వతంత్రం చెల్లించినట్టు వేసే పరిశుద్ధ పడకు వేసే మా రాష్ట్రాన్ని మా గ్రామాన్ని ఆశ్రయించినట్టు వేసే పరిశుద్ధ పడకు వేసే జీవితం వేసే ఇప్పుడు వేసే చెప్తే సిద్ధపడి ఉన్నారు. పాస్టర్ వేసే ఆ పాస్టర్ ఆరోగ్యం బలం సార్ దయస్తుంది వేసే ఏం చెప్తే సిద్ధపడి ఉన్నారు ఆ మాట మాకు కావాలంటే వేసే పరిశుద్ధ పడకు వేసి మాకు ఏ ఆపదగా చేసినందుకు మీ వంట వేసే పరిశుద్ధ 11 నెలల కూర్చొని వేసే 11 నెలల కూర్చొని మీరు ఆశ్రయించి వేసే ఏ ఆటమలేం చేసి రక్షింపు ప్రత్యేకంగా ఎదుర్కొని విశ్వాసమే నలుగురితో కొనకుండా గడిచిపోయి యెహోవా ఇచ్చుకున్నాడు వికంలోనే నాలుగన్నింటినీ కోసివేయి. బాధపడే వారికి బలాత్కారములు దరిద్ర నిట్టను తీర్పులు నేను ఎప్పుడు ఏడ్చును రక్షకుడు కోరి వారిని నేను రక్షణ కలిగేసింది అని యెహోవా చదువుతున్నాడు. యెహోవా నీ దరిద్రను కాపాడు, నీ తరవుల వారిని చేతులను వారి రక్షింపబోదు. ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి స్తోత్రాలు. అలాగే ప్రభావ నేను ఎంతగానో స్థితించాం ప్రభావ. అలాగే ప్రభావ వాక్యం మేము ఎంచుండగా యువతుడు సహాయం తెచ్చండి. ఇటువంటి ఆపదలు ఇబ్బందులు నాకు లేకుండా మా గ్రామాన్ని మా రాష్ట్రాన్ని దీవించి ఆశ్రయించండి. ఇటువంటి దేవానికి ఎంతమంది అయితే బిడ్డలు మీ సన్నిధికి రావాలన్నారు ఆ బిడ్డలందరినీ సన్నిధి వచ్చిన కృపను తెచ్చండి. దేవా సిబ్బంది సందులో ఉంచండి. మీరు చేసే పని తిట్లు నువ్వు తోడు సహాయం తెచ్చండి. దేవా మమ్మల్ని మా కుటుంబాన్ని పేరు పెంచుతూ దీవించి ఆశ్రయించండి. ఏ సున్నతరములు ప్రార్థిపరమ తండ్రి. ఎందుకంటే నాకు మొదలుపెట్టలేరు ఇద్దరు ఆడబెట్టలే నా కోరిక నేను తీర్చుకోవాలి. నా జీవితంలో నా మనవడు నిలబెట్టే ఒక సేవకుడిగా నా కోరిక. అందరూ మీ అందరినీ ప్రార్థనలో పెట్టండి. మరి అలాగే మా సాక్ష్యం అంటే చాలా ఉందండి. మేము అక్కడి నుంచి వచ్చేసామంటే కేవలం దేవుడు నమ్ముకున్నామని అక్కడ మమ్మల్ని వెళ్ళేశారు. మమ్మల్ని ఎవరిని గాయపరచాలని కాదు, ఆవిడ దేవుడిని మీరు నమ్ముకున్నారని మమ్మల్ని అక్కడ వెళ్ళేశారండి. మేము వచ్చేసినప్పటికీ దేవుడు మాతో ఉన్నాడు. ఇక్కడ మనకు అన్ని విషయాల్లో ఎవరికి జరగని కార్యాలు మాకు జరుగుతాయండి. ప్రతి విషయంలో పంట పొలాల్లో కానీ పాడి పశువుల్లో కానీ మరి అలాగే నాలుగు ఎదురు వెళ్తామంటే మేము ఇప్పుడు డబ్బులు నుండి కొనలేదు. దేవుడు ప్రతి విషయంలో ఏంటి ఎలా అన్నట్లుగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన నాతో ఉన్నాడంటే రుజువు నా మనవడండి. అది కాకుండా నార్మల్ డెలివరీ వచ్చింది. ఏ బాక్స్లో పెట్టాలన్నా కూడా లేదు. టెస్ట్ చేసినప్పటికీ కాంబులు తగిపోయి అన్నాడు డాక్టర్. ఏ విషయంలో కూడా ఎక్కడ అసలే ఏంటి మీకు ఎంత ఈజీ డెలివరీ వచ్చిందని బాబు పుట్టాడా అంటే ఆశ్చర్యపడేలా దేవుడు ఇంకా ఆశ్చర్యంగానే ఉంచాలండి. నాకు పడుతున్నానండి లోపల మనం ఎంత సంపాదించినా వ్యర్థమే, కానీ ఆయన కొరకు మనం బ్రతకాలి. నాకు ప్రతి విషయంలో అన్నీ చాలా ప్రార్థన చేద్దాం, ఎందుకు భయపడద్దు, వదిన కూడా ప్రార్థన చేద్దాం, భయపడద్దు, మనసు సాధన చేయడం బెదిరింతాడు తప్పని నాకైతే చాలా ఓవర్లు ఇచ్చారండి. నేనేమో సాక్ష్యం చెప్పుకోవాలని మహిమపరచాలి దేవుడిని మేము ఈరోజు సన్నిధికి వచ్చామండి. బాబు గురించి ప్రార్థన చేయండి, సేవ కూడా ప్రార్థన చేయండి.
దేవుడి సింహ సాక్ష్యం దీవించిన వారు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారి పట్ల అద్భుతమైన కార్యాలు చేశాడు. అనేకమైన ప్రమాదాలు గర్భంలో ఉండగానే అనేకమైన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినా ప్రతి దానికి కూడా ప్రార్థనే. అమ్మ ఇంకంతకన్నా మనకి ఏమీ లేదు, అక్కడిక్కడ పరిగెట్టొద్దు, మీరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయడం తప్పక ప్రార్థన చేద్దామని దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రతి పరిస్థితుల నుంచి కూడా దేవుడు అద్భుతంగా క్షేమముగా నడిపించి ఈ రోజున సజీవుడిగా మన మధ్యలో ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి బిడ్డ ఇంకా వారి హృదయవాంఛను బట్టి రాబోతున్న దినాల్లో మంచి ప్రయోజకుడిగా దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా దేవాది దేవుడు బిడ్డను వాడుకోవాలని, అటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా ప్రభు రాబోతున్న దినాల్లో అనుగ్రహించి బలపరచాలని ప్రభు సందులో ఈ బిడ్డను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్న దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తరింపచేయనుగాక. ఆమె ఇప్పుడు వస్తారు అందరూ జాగ్రత్తైతే ఆ బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మన సంఘం అంతా కలిసి చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం రాత్రికాల కోడికల్లో అయినప్పటికీ ఈ సమయంలో కూడా ఆ బిడ్డ కొరకు మనం అందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీకు హస్తాలు చాపి ఆ బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేసినట్లయితే తర్వాత మిగిలిన కార్యక్రమానికి మనం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మీకు హస్తాలు చాపండి. ప్రతి ఒక్కరి కుడి హస్తాలు చాపాలి. ఇంకా చాలా మంది చాపలేకపోతున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుగా ప్రేమ నమ్మకము గల మాట్లాడి నీకు వందనాలు స్తోత్రాలు. దావీదు జ్ఞాపకం చేస్తున్న ఆయన చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించను, ఇదిగో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును స్తుతి చెల్లించను అంటున్నాడు ప్రభు. అవును ప్రభు, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి బిడ్డలు ప్రభు ఈ దినాన్ని నీ సన్నిధికి వచ్చి ఇదిగో వారికి ఇచ్చిన ఈ రక్షణ పాత్రను ప్రభు నువ్వు చేసిన అద్భుతమైన కార్యాన్ని ప్రభు నీకు కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో సాక్ష్యాన్ని పలికినట్టుగా ప్రభు కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకొని హన్నాను ప్రేమించిన బిడ్డలు ఏ విధంగా సమూహాలుగా భద్రపరిచి అనేకులకు ఆశ్చర్యకరంగా వర్తనం చేస్తావు తండ్రి. ప్రతి బలహీనతను విడిపించి ఆరోగ్యమును బలమును సమృద్ధిగా నీ నామములో అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కంటి వేసిందండి. కంటి వేసి నేను ప్రార్థన చేసుకున్నానండి. తండ్రి నాయన నువ్వే ఉన్నావు నాయన, నాకు నేను అనుకుంటే నా బిడ్డ నాకు ఇచ్చి ఉన్నాయన ఎస్సీఆ నేను షాకింగ్ చెప్పుకుంటానని అనుకున్నానంటే నేను 3వ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం అన్నారండి ఆ కంటిని చూసి ఆపరేషన్ చేయాలమ్మా, నీకు అనేటప్పుడైతే ఫ్రీ డెలివరీ అయితే అవ్వదు, ఆపరేషన్ పడుతుంది అన్నారండి. నేను మా అత్తగారికి మా అమ్మకి అందరికీ చెప్పుకున్నానండి. అమ్మ నాకు ఇలా జరిగిందమ్మా అంటే దేవుడు అన్నాడమ్మా నీ అందులో ప్రార్థన చేసుకో, నువ్వు మనమని చెప్పారండి నాకు అందరూ. తండ్రి నాయన నాకు ఎందుకు నాయన ఇలా జరిగింది నాయన వేసి ప్రార్థన చేసుకుంటే నాకు ఫ్రీ డెలివరీ అయిందండి. నాకు ఆపరేషన్ అయితే కంటికైనా పడకదు అన్నారండి. పడలేదండి. బేబీ హాయ్ అవయోగాలన్నీ బోర్డులో ఉంచుతామమ్మా, లేకపోతే అబార్షన్ చేసేస్తాము అని అన్నారండి. ఇంటికి వచ్చాక నేను అడుగుతున్నానండి మా అత్తగారికి అందరికీ చెప్పండి ఎలాగని. దేవుడు చెప్పినమ్మా ఉంటే నీ అదృష్టం లేకపోతే దేవుడు చేసుకున్నాను అనుకుంటున్నాను అని మా అత్తగారు అన్నారండి. సరేనని అనుకున్నానండి. నేను దేవుడు నాకు ఇప్పుడు నా ఎందుకు చాలా మేలు చేశాడండి. నాకైతే అబార్షన్ అవ్వలేదు, ఏమవ్వలేదు, నా బిడ్డ క్షేమంగా ఉందండి. నాకు ఏ ఆపరేషన్ పడలేదండి. నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించేయమని అడుగుతున్నానండి. మా అక్క పిల్లడికి చిన్నోడు కంటే కాళ్ళు చిట్లిందండి, పెద్దోడు సైకిల్ పాడేశానండి, కాళ్ళు చిట్లింది. ఆ బిడ్డ గురించి నా కోసం ప్రార్థించేయమని అడుగుతున్నానండి. దేవుడు శివశాఖం దేవుడు ఏంచుంటారు. కృతజ్ఞత కలిగించిన దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. అంతేకాదు ప్రార్థన సహాయాన్ని కూడా కోరారు. మీరందరూ కూడా మీ అనుకున్న ప్రార్థనలో ఆమె గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కుండ్రాజు విజయ్ గారు దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుకించున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించిన గాక. వీరు కూడా ప్రార్థన సహాయాన్ని కూడా కోరారండి. వీటి గురించి కూడా మీ అనుకున్న ప్రార్థనలు కంపల్సరీగా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఉండ్రాజు ప్రకాష్ నవీన దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. బైబిల్ ప్రవళిక దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా
బహు శ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. మల్లెపూడి జోషి దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కాంక్షించున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని చేసిన పనంతటిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. పుట్రాజు మరియమ్మ గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కాంక్షించున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహు శ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బంగారు దుర్గ గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కాంక్షించున్నారు. అంతేకాదండి వారి కుటుంబం కోసం ప్రార్థించవలసిందిగా మీకు అందరికీ మనవి చేశారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో వారి కుటుంబం కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మల్లెపూడి దేవుడితో పంచుకున్నటువంటి సాక్ష్యమును బట్టి దేవుడు వారి పట్ల చేసినటువంటి ఆ మేలును జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు కృతజ్ఞత కాంక్షించున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహు శ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభాని రెక్కల చాటున మీరు బలపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు. దేవచక్కని ఫలించని కొమ్మలుగా చేస్తూ ఉంటారు. నీకు స్తోత్రాలు. మొదటి నూతన సంవత్సరం ఇక్కడ ప్రవేశించగా నూతన ఆశీర్వాదాలు ప్రభావ మీరు దాంపత్య జీవితంలో ప్రభావ సమృద్ధిగా నీ నామములో అనుగ్రహించండి. ఏది వెడల గొడవైందో, ఏది అవసరం కలిగి ఉందో, ఏ అవసరం పెట్టి ఎదిగి అవసరం కలుగు నీ సభ్యులు కనిపెట్టి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రతి అవసరం నీ నామములో తీర్చండి. అంతేకాదు ప్రభావ ఇరువురు ఏక మనసు కలిగి అందులో తీసుకురావాలి. సంఘానికి, సంఘ కార్యక్రమాలకు, దేవ కుటుంబాలకు, సంఘానికి ప్రభావ మా పేటకి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ దాంపత్యము దేవ ఈ జీవితాలు వద్దవడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి మీకు నామములో ప్రార్థించి మా మనవులన్నీ మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మంచిదండి. మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు లెక్కలైనటువంటి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి గడిచిన వారం అంతా కూడా మహాశ్రేష్టమైనటువంటి మీ కృపాసనలు మాకు ఎంతగానో తోడుగా ఉంచి క్షేమమును కలుగ చేసి ప్రతి ఇబ్బందులు కానీ, ఎరుపులు కానీ, శోధనలు కానీ, కలిగిన ప్రతి సమస్యలో కానీ మాకు విడుదలను కలిగజేసి నా ప్రభు పునరుద్ధరణ దినమున ఈ మహాశ్రేష్టమైన సంతోషకరమైనటువంటి ఈ దినమందు మేమందరూ పాల్పంచుకోవడానికి మీరు చెప్పినటువంటి కృపను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభు. నిజముగానే నా తండ్రి నా సంఘమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘమున్న కుటుంబాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా ప్రభు సంఘంలో ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు పేరు చెప్పిన జ్ఞాపకం చేస్తూ ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి వారి కుటుంబాలను తండ్రి మీరు చేసేటటువంటి మేలులను, ఆశ్చర్యమైనటువంటి క్రియలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. నిజమైన తండ్రి మీరు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నిజముగానే నా ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడు తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అటువంటి నేను కలిగేటువంటి నేను బహుధన్యమై ఉన్నాను నా ప్రభు. అట్టి కృపకు మమ్మల్ని మరింతగా పాత్రలను చేసి మీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు దాని మనం మీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు కూడా పాటల ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ మీ నామాన్ని మహిమపరచడానికి ప్రార్థన జ్ఞాపకంతో ఆరాధన ఎంతో నా ప్రభు మీ ఆత్మను మాకు అనుగ్రహించి దీవించేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. అంతేకాదు నా తండ్రి మీ సన్నిధిలో సాక్ష్యము పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు చేసినటువంటి మేలులను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. నిజమైన తండ్రి ప్రతి ఒక్కరి పట్ల మీరు చేసేటువంటి ఆశ్చర్యమైన క్రియలు వర్ణింపలేనివయ్యే. ఎందుకంటే ఆ రీతిగా మీరు మా పట్ల కార్యాలను జరిగించేటటువంటి దేవుడు ఉన్నారు నా తండ్రి. ఇదిగో మా చేతి ఆడిపోతున్న సమయంలో నేను నాను అని నా ప్రభు మా చెంతకు వచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని రక్షించేటటువంటి త్రియేక దేవుడు మీరు మాత్రమే నా ప్రభావం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ విధంగానే ఇప్పుడన్నీ శ్రేష్టమైనటువంటి సమయంలో వాక్యంలోనికి మేము వెళ్ళబోచున్నాము. వాక్య పఠనంలోనికి మేము వెళ్ళబోచున్నాము. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి నా తండ్రి. వినగలిగేటటువంటి చెవులు, అంగీకరించగలిగేటటువంటి మనసులు మాకు దయచేయండి. ఇంటి విధము చేత నేను శోధనలోనికి మేము వెళ్ళక పరిశుద్ధ ఆత్మను కలిగి మాటలను మా హృదయంలో తక్కువ రాసుకొని నూరంతగా ఆత్మ ఫలాలతో జీవించబడినకు సహాయం చేసి నడిపించమని మా ప్రభువు కుమారులైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి విడుదల మీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అసలు ఎందుకని వేయాల్సి వచ్చింది ఆ క్వశ్చన్? ఆ క్వశ్చన్ వేయడానికి దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? అద్భుతమైన సందేశం మనం వినబోతున్నాం. ఏ ఒక్కరు మిస్ కావద్దు. అనగా ఏమంటారు, మనుషులైతే ఇక్కడ ఉండొచ్చు, మీ మైండ్ అయితే బయటికి కానీ ఎక్కడికి పోనివ్వద్దు. శ్రద్ధగా కొన్ని నిమిషాలు, సరిగ్గా 12 గంటలు అయింది, ఒక 30 నిమిషాలు ఎక్కువ అంటారా?
అమ్మ బాబాయ్ మాకు ఆకలేసేది అప్పుడు దాకా మేము ఉండలేమంటారు కాదు కదండి. సో మనందరం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాం. శరీర ఆహారం కంటే ఆత్మీయ ఆహారం వినాలి అనే ఆసక్తి మీలో ఉందని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ప్రారంభిస్తాను. దీనికంటే ముందు పాటలు ఒకసారి పడదామంటారా ఎటో పడదామంటే వద్దండి. రైట్ పాడు ఒకసారి నిలబడదాం అందరం కలిసి. అందరూ ఉన్న చోట నిలబడండి. ఆ ఇంట్లో ఆ భార్య చెప్పిందంట, ఏమండి మన అమ్మాయి పెళ్లి కదా, సో ఈ రోజు ఆదివారం వచ్చి పడిపోయింది, ఈ రోజు నేను కనుక ప్రార్థనకు వస్తే ఇంట్లో పనులన్నీ కూడా ఆగిపోతాయి, కాబట్టి ఈ ఒక్క రోజుకి నేను మందిరానికి రాలేను, కాబట్టి మీరు వెళ్ళి వాక్యం వినండి, మరి నేను రాకపోయి మీరు కూడా వెళ్ళకపోతే మళ్ళీ సాయంత్రం పాస్టర్ గారు వచ్చి మనల్ని అడుగుతారు, ఏమ్మా ఎందుకని ప్రార్థనకి రాలేదని అడుగుతారు, ఎందుకు ఆయన్ని బాధ పెట్టకూడదు, దేవుని కూడా బాధ పెట్టకూడదు, కాబట్టి నేను ఇంట్లో పనులు నేను చేసుకుంటాను, దయచేసి మీరు వెళ్ళండి, చర్చికి వెళ్ళి కాస్త దేవుని యొక్క మాటలు విని అవి నాకు తిరిగి వచ్చి చెప్పండి అని చెప్పిందంట. సరే అని చెప్పి ఆ భర్త ఇష్టం లేకపోయినా ఏదో భార్య చెప్పింది కాబట్టి రావాలి కదా అని మందిరంలోకి వచ్చాడు. ఎక్కడో వెనకాల కూర్చున్నాడు. సాధారణంగా దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు పాటలు పాడని చెప్పి పాడంటాం. నిద్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? వాక్యం చెప్పేటప్పుడు నిద్ర ప్రారంభమవుతుంది. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఆయనకు కూడా అప్పుడే నిద్ర ప్రారంభమైంది. దైవజనులు సరదాగా వాక్యాన్ని సరదాగా దేవుని ఆత్మలో ప్రేరేపణతో వాక్యాన్ని చెప్పడం ప్రారంభించారు. నోవాహు గురించి చెప్తూ, నోవాహు ఆ దినములలో బలాత్కారము భూమి అంతా కూడా నిండిపోయినప్పుడు, ప్రజలందరూ కూడా పాపము చేత అల్లాడిపోతున్న పాపముతో భూమి అంతా కూడా నిండిపోయినప్పుడు ఒకే ఒక నీతిమంతుణ్ణి దేవుడు కనుగొన్నాడు. అతని పేరు నోవాహు. అతని ఆ నీతిమంతుడు దేవుడు చెప్పిందంతా కూడా చక్కగా చేస్తూ ఉన్నాడు అని వాక్యం ప్రారంభమవుతున్నప్పుడు మొదట్లో ఇంట్రెస్టింగ్ గా ఉన్నా మధ్యలో కాస్త వాక్యం అలా జరుగుతున్నప్పుడు ఈయన ఇద్దరులోకి వెళ్ళిపోయారు. లాస్ట్ కి వచ్చేసరికి దైవజనులు అన్నాడంట, నోవాహు అట్లు చేసెను. వాక్యం చూద్దామండి. ఆదికాండము, మరి బైబిల్లో ఉందో లేదు మనం కూడా చూద్దాం రండి. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము
6వ అధ్యాయం అందరూ తీసుకోండి. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. ఎస్, నోవాహు అట్లు చేసింది. చాలండి. ఈ వాక్యాన్ని ప్రార్థన దైవజనుడు వాక్యం అంతా కూడా విస్తారంగా వెదజల్లిన తర్వాత చివరికి మాట చెప్పి ఆమేన్ అన్నాడు. ఇప్పుడు భర్తకు ఒక సందేహం ఏంటో తెలుసా? నోవాహు అట్లు చేసి ఇంటికి వచ్చాడు. ఇదిగో వినమన్న వాక్యం నేను విన్నా. ఏంటో తెలుసా? పాస్టర్ గారు చెప్పారు. ఏమని? నోవాహు అట్లు చేసి. ఆయన చెప్పడం మర్చిపోయాడు. అది వినపట్ల పెసరట్ల. నువ్వు అర్జెంట్గా నాకు చెప్తావు. చెప్పండి. నీకు ప్రశ్న ఇది బైబిల్ నుంచి నీకు సూటి ప్రశ్న. అదేంటంటే బైబిలే చెప్తుంది. ఏమని? నోవాహు అట్లు చేసినది వినపట్ల పెసరట్ల. అప్పు ఏమంటారు? వారికి ఏం అర్థం కాలేదండి. సడన్గా ఉన్నట్టుండి ఏంటండి? అవునే, నేను అన్నాను కరెక్టే. పాస్టర్ గారు కూడా ఉన్నట్టుగా చెప్పాడు. నోవాహు అట్లు చేశాను అన్నాడు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. మరి అదే ఆయన అడగకపోయా? నాకు తెలియదు. నీకు బైబిల్ పండితురాలు కదా నువ్వు. ఉదయం అయితే బైబిల్ చదువుతూ సాయంత్రం వరకు మధ్యాహ్నం బైబిల్ చదువుతున్నా. నీకెందుకు తెలియదు నోవాహు ఏ అట్లు చేశాడు? పాప మేము అర్థం కాక ఇంట్లో కయ్యం అయిపోతుంది. సరే ఊరుకోండి, ఎందుకు గొడవలతో మనకి? పదండి ఫాస్టింగ్ దగ్గరికి వెళ్దామంటే దూరం నుంచి ఫాస్టింగ్ లోపల ఉండి చూస్తూ ఉంటే ఇదేంటి ప్రార్థనకి నిద్ర వస్తున్నారు. ప్రార్థన కూడా నేను ఒక్కడు వచ్చాడు, ప్రార్థనకి ఇంకోటి కలిసి ఉంది. సరే ఏదేమైనా రాని అని చెప్పి లోపలికి వచ్చిందంత. అయ్యారు మీరు ఎందుకు చెప్పారు వాక్యం తెలియదు కానీ మా ఆయన నా పొత్తి అన్నాడండి. నోవాహు మినపట్లా పెసరట్లా చేసింది. ఈ అడుగుతున్నాడు ఏంటంటే, ఏంటమ్మా నేను నోవాహు అట్లు ఎప్పుడు చేసిండని చెప్పాను. అసలు నేను అన్నది అట్లు అన్నది నాకు గుర్తు లేదమ్మా అంటే, అయ్యారు మీరు అబద్ధాలు చెప్పకండి. మీరు వాక్యం ఉన్నట్టుగా చెప్తారు. అదేంటంటే మీరు అట్లు చేశానని చెప్పాను. వాక్యం కూడా నేను రాసుకున్నానని చెప్పి తీరా ఈ వాక్యం చదువుతున్నాడు. ఏ వాక్యం? ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం తీసి ఇదిగోండి మీరు ఇదే చెప్పాలంటే అయ్యారు ఏం చేస్తారు చెప్పండి. ఒక ఆయన మాత్రం అవునమ్మా చెప్పానమ్మా అట్లు చేశాను. ఇంతకీ నోవాహు చేసింది మినపట్లు పెసరట్లు కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా లేదా చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. దాన్ని అట్లు చేసాను అని అంటారమ్మా అన్నాడు. నవ్వుకుంటే ఆనందంగా మరి రోజు ఏమన్నాం? విన్న వాక్యాన్ని సగం సగం విన్నాం అనుకోండి, ఏమైతుంది? అది మినపట్లు పెసరట్లు అవుతాయి. సరిగ్గా వినుంటే దేవుడు నోవాహు ఏదైతే చెప్పానో అది చేశాను అని అర్థమవుతుంది. సగం సగం వింటే అది మినపట్లో పెసరట్లో మీరే తెలుసుకోవాలి. రైట్? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే చాలా మంది మిగతా అన్ని విషయాల్లో సంతోషంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. పాఠానికి ఏ చెప్పలు కొట్టేస్తారు, ఇంకా పలహారం మర్చిపోయేటప్పుడు అన్నింటిలో గొంతులేస్తారు. తీరా వాక్యానికి వచ్చేసరికి కొంతమందికి అప్పుడే గుర్తొస్తాయి. ఏంటి? అప్పుడే గుర్తొస్తాయి. ఇది అప్పుడే గుర్తొస్తాయి. ఏంటి? బట్టలు అప్పుడే గుర్తొస్తాయి. ఏంటి? తినుబండారు. ఇవి ఏమాత్రం కూడా మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు 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 కాబట్టి ఈ ఉదాహరణ మీకు చెప్పాను. దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకోండి. దేవుని యొక్క వాక్యం మనం వినాలి. అది ఎలా వినాలి? శ్రద్ధ కలిగి వినాలి. శ్రద్ధ కలిగి వింటే అది నీకు నిజంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? మంచిది కదా? అర్థమైంది కదా? రైట్ రైట్. ఇప్పుడు మన భాగానికి వస్తాం. వాక్య భాగానికి వస్తాం. అది ఏంటంటే వాక్యాన్ని చదువుకున్నాం కదా, ఒకసారి చూడండి. ఏంటది? రైట్. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు? ఆదామ్, ఆదామ్, వేర్ ఆర్ యు? వేర్ యు ఆర్? నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ఎందుకని ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది? మీకు విషయం తెలుసా? మన దేవుడు ఎంతో మంచివాడండి. ఆయన అద్భుతమైన దేవుడు. మీకు విషయం తెలుసా? ఈ సర్వ సృష్టిని, అందులో ఉన్న సమస్తాన్ని ఎన్ని రోజుల్లో దేవుడు చేశాడు? 6 రోజుల్లో దేవుడు చేశాడు. ఈ 6 రోజుల్లో సంపూర్తి చేసిన తర్వాత 7వ రోజున ఆయన విశ్రమించాడు. ఈ 6 రోజుల్లో చేసిన అంతా కూడా దేవుడు చూశాడు. అది ఏమనిపించిందంట? మంచిది అనిపించిందంట. ఈరోజు చాలా మంది ఈరోజు మంచిదా, ఈరోజు మంచిదా అని అంటాం. కానీ ఏమో అది ఎవరు పెట్టారో మనకు తెలియదు. కానీ బైబిల్ పరంగా నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు ఆత్మీయుడు, విశ్వాసిగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నప్పుడు మంచి అనే భావించు. ప్రతి ఒక్కటి కూడా నీ మీదకి ఏది వచ్చినా అది మంచిగానే నువ్వు తీసుకో. అప్పుడు అది నీకు మంచి జరుగుతుంది. ఎందుకని అలా చెప్తున్నానంటే దేవుడు 6 రోజుల్ని చూశాడంట. 6 రోజులు కూడా
మంచిదిగా అనిపించిందంట. అలా మంచిదిగా అనిపించింది గల కారణం ఏంటో తెలుసా? మొదటి రోజున భూమిని ఆకాశాన్ని వేరుపరిచారు. లేకపోతే ఈ ఏదైతే శూన్యంగా ఉన్నటువంటి దీని అంతటిని చూసి దేవుడు ఒక ఆకారంగా చేశాడు. నిరాకారంగా ఉన్నటువంటి ఈ భూమిని ఒక ఆకారంగా చేసి దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించాడు. అనగా చెట్లను, వృక్షాలను, ఇంకా జంతువులను, జీవులను, సముద్రంలో నివసించే ప్రతి జీవిని, భూమి మీద నివసించే ప్రతి జంతువుని, ప్రతి దానిని కూడా దేవుడు సృష్టించాడు. ఇలా సృష్టించిన తర్వాత దేవుడు ఆలోచన చేశాడంట, నా వల్లే, ఎవరి వల్లే? నా వల్లే. ఎంత అద్భుతం అండి! ఈ లోకంలో ఉన్న సర్వ సృష్టి దేవుడు తన నోటి మాట చేస్తే అద్భుతమైన ప్రణాళిక అండి. మట్టిని తీసుకున్నాడంట దేవుడు. మట్టితో ఎవరిని సృష్టించాడండి? మనిషిని సృష్టించాడు. ఎవరిని సృష్టించాడవా? మనిషిని. వెరీ గుడ్, వెరీ గుడ్. మనిషిని సృష్టించాడు. ఎవరిలా సృష్టించాడండి? ఎవరిలా అండి? పిచ్చోళ్ళు చాలా మంది, నేను అందంగా లేను, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను. నేను నిజంగా పిచ్చిదానివే, నువ్వు పిచ్చోడువే. ఎందుకని? నువ్వు ఎవరిలా ఉన్నావో తెలుసా? ఎవరిలా ఉన్నావు? రైట్. మనందరము ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు, వాళ్ళందరూ ఎవరిలా ఉన్నారు? దేవుడిలా. ఎందుకంటే బైబిల్ క్లియర్ గా చెప్తుంది, దేవుడు అంట తనలా సృజించాడంట. ఎవరినండి? మన తాతయ్య. ఎవరు మన తాతయ్య? ఎవరినండి? ఆదాము. ఆదాముని సృజించిన తరువాత తనలోనికి జీవాత్మ ఊదినప్పుడు అతని జీవి అయ్యాడు. వెరీ గుడ్. అక్కడ నాకు చాలా బాగుంది. జంతువులన్నీ జతలుగా ఉంటుండే దేవుడు కూడా చూసి ఏంటో ఆదాము అక్కడే అయిపోయాడు. సరే ఆదాము కూడా ఎవరిద్దాం? సరైన సహాయార్థం అని చెప్పి ఎవరు సృజించాడండి? మీ అందరికి బాగా తెలుసు. ఎవరు సృజించాడు? అవ్వను సృజించాడు. వెరీ గుడ్. ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎవరు సాగారు మేడం గారు, మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ సృష్టి అంతా కూడా ఎవరి గురించి? మీకోసమే. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఈట్ వాట్ ఎవర్ యు వాంట్. మీకు ఏం కావాలో తినండి, మీరు ఎలా కావాలో అలా జీవించండి, కానీ వినండి. అయ్యో ఏంటి? కానీ వినండి, ఈ వనంలో ఉన్న అన్ని ఫలాలు మీరు తినొచ్చు, కానీ ఒకే ఒకటి తినకూడదు. అది మీరు తినమనా దేవతలు అయిపోతారు, జ్ఞానులు అయిపోతారు అని దేవుడు చెప్పాడండి. ఏమని చెప్పాడండి? నిశ్చయముగా చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అక్కడ ఆదామునే కాదు, ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టే దేవుడు. లేకపోతే అనుకుందాం, ఈరోజు యవనస్తుల నుంచి సుధాలు తీసుకున్నాం. సుధాలు నిలబెట్టి, సుధాకర్ నేను నిన్ను ఈ భూప్రపంచానికి ఒక మనిషిగా నేను సృజించాను, నువ్వు ఈ వనంలో ఉన్న అన్ని నువ్వు తినొచ్చు, ఒక మధ్యలో ఉన్నటువంటి ఆ మనుషులను ఇలా చెప్తూ ఉంటే యవనస్తుడికి ఉద్రేకం వచ్చేసి వాక్యం అయిందో లేదంట వచ్చేసాడు. అయ్యారు నిజంగానే ఆదామును దేవుడు సృష్టించి తప్పే చేశాడు, 100% తప్పే చేశాడు. నన్ను కనుక సృజించుంటే ఏంటి అసలు తప్పు చేయండి, నేను నెక్కేస్తాను కదా, ఎస్ ఐఎమ్ ద నెంబర్ 1, అసలు నేను తప్పు చేయగలను అన్నాడంట. ఫాస్టర్ గారు యవనస్తుడు చేసి, బాబు అవునా, సరేనైనా మా ఇంటికంటే సాయంత్రం నీకు డిన్నర్ ఏర్పాటు చేస్తా. ఏంటమ్మా డిన్నర్ అంటే భోజనం. ఇక యవనస్తుడికి ఏడిలో బలవం చేసింది. ఏంటమ్మా ఫాస్టర్ గారి ఇంటికంటే మామూలుగా ఉండవు వెరైటీలు. ఎందుకంటే చికెన్ 65, ఇంకా మటన్ ఫ్రై, ఇంకా మటన్ 45, ఎన్ని రకాలు కావాలి అన్ని రకాలు ఆయన చేసి పెడతారు. కాబట్టి ఇంకేముంది అని చెప్పి యవనస్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి ఆ దైవజనుడు ఆ యవనస్తుడి గురించి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒక డైనింగ్ టేబుల్ మీద అన్ని రకాల కర్రీలు చేసి ఇప్పుడు యవనస్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఎదురు చూస్తూ ఉంటే ఈ లోపల యవనస్తుడు గేట్ దగ్గరికి వచ్చాడు. ఆయన రా, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా, మనందరం కలిసి డిన్నర్ చేద్దాం అని చెప్పి యవనస్తుడు లోపల తీసుకొచ్చిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా ఇది మోసేసి చికెన్ ఫ్రై, ఇది చికెన్ 65, ఇది చికెన్ 45, ఇది మటన్ ఫ్రై, ఇది ఎగ్ పులుసు, ఇది ఇంకేంటమ్మా ఫిష్ పులుసు. బాబు ఇవన్నీ నువ్వు తినేసే అని చెప్తూ ఉండగా ఈ లోపల ఫాస్టర్ గారికి ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే ఫోన్ అయితే చూసి, బాబు ఇవన్నీ నువ్వు తింటా ఉండు, ఈ మధ్యలో ఉంది కదా, ఇది ఓపెన్ చేయి. ఏంటది?
అది ఏంటో చెప్పలేదు. ఈ బాక్స్ చూపించి తిని ఓపెన్ చేసే ప్రయత్నం చేయి నాయన, నువ్వు ఇవన్నీ తింటా ఉండు, నేను ఇప్పుడే వస్తా, ఫోన్ మాట్లాడి వస్తా అంటే. ఇప్పుడు నా ప్రశ్న, మనందరికీ ఉన్నటువంటి ప్రశ్న ఏమై ఉండొచ్చు? అయ్యో అందమైన ఆహారం, ఎదురు రుచికరమైన ఆహారం, అసలు చూస్తుంటే చాలా నోట్లోంచి ఏమొస్తున్నాయి, లాలాజలం చెప్తూ ఉంటే చాలా మంది ఊరిపోతాయి కదా. ఆ రోజు ఎవరొస్తుంది కూడా దూరంగా లాలాజలం ఊరిపోతూ ఉంటుంటే అసలు ప్రశ్న ఏంటంటే, అసలు మధ్యలో ఉన్న ఆ బౌల్లో ఏముంది? మీకు విషయం తెలుసండి, ఇప్పుడు ఎవరైనా కావచ్చు, సుధాన్ పెట్టినా అదే ప్రశ్న వస్తుంది, అన్నయ్య ఎందుకని మధ్యలో ఓపెన్ చేయొద్దన్నాడు అనే ప్రశ్న వచ్చింది. ఆ రోజు ఎవరొస్తుంది కూడా అదే ప్రశ్న అండి, ఎందుకు కొన్ని అన్ని రకాలు ఉన్నా ఏ ఒక్కటి తినే ప్రయత్నం చేయట్లే, మైండ్ అక్కడే స్టక్ అయిపోయింది, అలాగే కూర్చుని ఉన్నాడు. పాస్టర్ గారికి ఎన్ని తినమన్నారు కానీ మధ్యలో ఉన్న బౌల్ని పుట్టుకోవద్దారు. ఏం చేశాడు తెలుసా అండి, నెమ్మదిగా ఇలాగైనా ఓపెన్ చేస్తాడు, ఏం కనిపించట్లేదు, ఏంటి ఏముందని చెప్పి ఇలా తీసేటప్పుడు అందులో ఏముందో తెలుసా? ఏంటమ్మా? చిలకన్న మీద చెప్పనా ఒక చాలా ఖుషి ఉన్నారు మీరు, వెరీ గుడ్, వండర్ఫుల్. ఒక పక్షి ఉంది అక్కడ, అది పిచ్చి కావచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. అక్కడ చిన్న పిచ్చుకు ఉండేసరికి ఏమండి మీరు చెప్పండి, ఎప్పుడైతే మోక అప్పుడు దాకా అది ఎదురు చూస్తూ ఉంది, చీకట్లో ఉండిపోయి ఉంది, ఎప్పుడైతే మోక తీసేసరికి అది ఉండాలండి అక్కడ ఇక చూడండి. ఈ యవనస్తుడు ఒకటే భయం, అది ఎదురు చూసినా పైన తిరుగుతుంది, ఈ కింద చూస్తే తినే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? పాస్టర్ గారు వచ్చే లోపల దాన్ని పట్టుకోవాలి, బాక్స్ లో పెట్టాలి. కాబట్టి ఏం జరిగిందో తెలుసా? తినడం సంగతి పక్కన పెట్టండి, ఎన్ని రకాలు ఉన్నా దాని వైపుకి వెళ్ళదు. కానీ ఈ కుర్చీలో నుంచి ఆ కుర్చీలోకి ఎగురుతున్నాడు, అక్కడ కుర్చీ నుంచి ఆ సోఫాలోకి ఎగురుతున్నాడు, ఆ సోఫా నుంచి ఆ దివాలోకి ఎగురుతున్నాడు. ఈ ఎగురు క్లాస్లో మొత్తానికి కాలు జారి డైనింగ్ టేబుల్ మీద పడ్డాడు. ఈ డైనింగ్ టేబుల్ మీద పడేసరికి డైనింగ్ టేబుల్ ఏమైందో తెలుసండి, అది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మనోడు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి టేబుల్ కింద ఉన్నాడు. అయ్యో అన్నాడు బయట లోపల నుంచి. ఈ లోపల అయ్యారు బయట నుంచి ఇదంతా చూస్తూ, ఏమైనా ఏమైంది అంటే అర్థమైపోయింది నాయన, ఆ రోజు ఆదామే కాదు ఎవరున్నా సిచ్యువేషన్ ఇదే, సిచ్యువేషన్ లో ఎవరైనా సరే ఇదే పరిస్థితి ఉంది. అయ్యా నీకు అన్నం పెడతా, నన్ను లేకుండా పైకి అని చెప్పి అన్నాడు. ఎందుకని ఉదాహరణ చెప్పాను తెలుసా? ఆ రోజు దేవుడు తన పోలికలు చేసుకున్నటువంటి మనిషి తన జ్ఞానాన్ని తనకి మంచి చెడులు లేదా తనకంటూ ఒక ఏమంటారు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ఈ వనం అంతా నీకే, ఈ వనంలో ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా నువ్వు చెప్పిందే చేస్తాడు, నువ్వు పెట్టిందే పేగట్లకి నీ మాట వింటాయని చెప్పినప్పుడు ఆదాము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదండి. ఉన్న దాన్ని బట్టి ఎలా ఉండాలండి? సంతోషపడాలి, సంతోషపడి ఉండాల్సింది. కానీ ఆదాము ఆ రోజు ఏం చేశాడు తెలుసా అండి? తన పని తను వెళ్తే ఏం జరిగిందండి? అవ్వమంట తాతీగా ఆ వనముల పర్యటన చేస్తూ ఎందుకు అవికి కూడా అనిపిస్తూ ఉండు, రోజు ఒక ఫ్రూట్ ఫలం తింటూ ఇంకో ఫ్రూట్ తింటూ ఇంకో ఫ్రూట్ తింటూ మధ్య మధ్యలో ఒక రౌండ్ ఈ మంచి చెట్ల ఫలం అదే ఆ చెట్టు దగ్గర కూడా వెళ్ళి దేవుడు ఎందుకంటే నేను తినవుతుంటాడు అని చెప్పి వద్దులే, దేవుడు చెప్పాడు కదా తినకుండా ఉన్నామని చెప్పి మళ్ళీ వచ్చేసింది అనుకుంటా. మళ్ళీ సెకండ్ డే వెళ్ళింది అనుకుంటా, థర్డ్ డే వెళ్ళింది అనుకుంటా. ఈ లోపల ఎవరు చూశారండి? సాతాను గారు చూశాడు. ఇప్పుడు సాతాను గారు ఉడుకుని ఉంటాడా? నువ్వు చూడటం ఆలస్యం, వాడికి ఒక హింటు దొరికినట్టు. ఎప్పుడైతే హింటు దొరికిందో వాడు ఏం చేశాడు తెలుసా అండి? సత్వ రూపంలో అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు ఇప్పుడు? అవ్వమని పిలిచి ఇది నిజమా? ఏమి క్వశ్చన్ అండి, అసలు ఎంత అద్భుతమైన క్వశ్చన్. ఇది నిజమా? ఏంటి నిజం? దేవుడు ఈ తోట తలంలో లేదా ఈ వనంలో ఉన్నటువంటి ఫలాలు ఏమైనా నేను తినొద్దు అని చెప్పాడా? వెంటనే అవ్వమ్మకి అర్థం కాలే, ఏంటి దేవుడు నాతో చెప్పింది సాతానుడు ఎందుకు నడుపుతున్నాడు అని చెప్పి ఆలోచన కలిగి ఉండాల్సింది అవ్వమ్మ. కానీ అవ్వమ్మ ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ వాడితో మాట్లాడుతూ ఉండాలి. ఎవరితో? సాతానుతో. సాతానుతో అవ్వకి ఏం పని? ఏమన్నా పని ఉందంటారా? ఏ సాతానా ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఏదైనా మాట్లాడాలని ఉంటే నా భర్త వచ్చిన తర్వాత నా భర్త వచ్చిన తర్వాత కూర్చుని మాట్లాడతావు. నీకు ఏదైనా మాట్లాడాలి, డిస్కషన్ ఏమైనా ఉంటే ఎప్పుడు చేయాలి నువ్వు?
నా ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు చేయి. నువ్వు నాతో సింగిల్ ఏం పని నీతో? దీని నుంచి ఒక అద్భుతమైన సందేశం మీతో చెప్తానండి. ఈరోజు కుటుంబాలు తనతో పడుతున్నాయి అని కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే. ఎప్పుడో తెలుసా? నీ భర్త నీ ఇంటి దగ్గర లేనప్పుడు, లేదా నీ భార్య నీ ఇంటి దగ్గర లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? శోధిస్తూ ఉంటాడు. నువ్వు ఏదైతే నీ మైండ్ లో తప్పు లేదో, నువ్వు ఏదైతే నీ మైండ్ లో తప్పు చేయకూడదు అని ఫిక్స్ అవుతావో దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? కదుపుతూ ఉంటాడు. అలా కదుపుతూ ఉన్నప్పుడు సాతానుడికి నువ్వు ఏమిస్తావో తెలుసా? ఛాన్స్ ఇస్తూ ఉంటావు. ఆ ఛాన్స్ కాస్త నీకు ఏమవుతుంది? అవకాశంగా మారిపోతుంది. ఆ రోజు అమ్మమ్మ చేసింది ఏంటో తెలుసా? పాము ఎప్పుడైతే వచ్చి, ఆ సత్యం ఎప్పుడైతే వచ్చింది నిజమా అని అడిగినప్పుడు అమ్మమ్మ చెప్పుండాల్సింది, ఏ సాతానా, నీకు ఇప్పుడు నాతో ఏం పని? నువ్వు వెళ్ళేదని మాట్లాడేలా ఉంటే నా భర్త వచ్చినప్పుడు రా, ఆదాము నాతో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుతూ రా అని చెప్తే అద్భుతంగా ఉండేదండి. కానీ అమ్మమ్మ ఏం చేసిందో తెలుసా? అక్కడ ఏం పెట్టింది? పంచాయతీ పెట్టింది. ఏంటో తెలుసా? అవునండి, దేవుడు ఈ చెట్టు ఫలాన్ని మాత్రమే తినొద్దన్నాడు, మిగతా ఎన్ని తినమన్నాడు. దేవుడు ఎంత కుళ్ళోడండి, కుళ్ళోడండి. దేవుడు ఏమైనా ఒక్క చెట్టు ఫలమే తినమన్నాడా? అన్ని చెట్లు ఫలాలు తిని ఒక్కటే తినొద్దని చెప్పాడా? ఎంత మంచివాడండి దేవుడు. ఈరోజు మనలో చాలా మంది మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఉన్నదాన్ని సరిగ్గా వినియోగించుకోలేక, ఉన్నదాంతో సంతృప్తి పడలేక, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని అప్పులు చేసుకొని కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరండి? ఉన్నదానితో నీకున్న కష్టం నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంత కష్టపడతాగలవో నీకే తెలుసు. నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు అది మాత్రమే సంపాదించుకోగలవు. కానీ ఎవరో ఏదో సంపాదించుకున్నారని చెప్పి మెచ్చుకుపోయి అప్పులు చేసి తర్వాత ఏం తెచ్చుకుంటారండి? తిప్పలు తెచ్చుకొని కుటుంబంలో నెమ్మది లేక, మనశ్శాంతి లేక రోడ్లు పడిపోయే వాళ్ళు ఎంతమంది లేరండి? ఇది వాస్తవం కాదంటారా? ఆ రోజు అమ్మమ్మ కూడా అదే ఆలోచించాల్సింది. ఏంటి, నాకున్నది సమృద్ధిలో నేనున్నా. ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్. ఎంతమందికి అర్థమైందండి? ఐఎమ్ ద పర్సన్ సో హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే నేనే హ్యాపీయెస్ట్ పర్సన్, అంటే సంతోషంగా ఉన్నా అని చెప్పి ఎవరు ఫీల్ అవ్వాలి? ఎవరు ఊహించాలి? ఆ విధంగా ఎవరండి? అమ్మమ్మ ఆ రోజు ఆలోచించాల్సింది. కానీ ఆలోచించింది అంటారా? దేవుడు ఏదైతే తినొద్దు ఒక రిస్ట్రిక్షన్ పెట్టు, ఒకటే కండిషన్. ఏమండి, మీరు చాలా మంది అనొచ్చు, అసలు కండిషన్ ఎందుకు? దేవుడు చక్కగా ఆ వనాన్ని సృష్టించాడు. అలా సృష్టించిన తర్వాత దేవుడు అన్ని తినొచ్చు. అమ్మ మీనాక్షి, ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతారు వినండి. దేవుడు అలా సృజించినప్పుడు ఆ వనాన్ని అంతట్లో అన్ని వృక్ష ఫలాలు తినమ్మా అని చెప్పి దేవుడే చక్కగా ఇవ్వచ్చు కదా. ఎందుకని ఒక కండిషన్ పెట్టాడు? ఏమండి, మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? సరే గోపని అడిగాం, ఎప్పుడైనా నీకు వచ్చిందా కండిషన్? డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చింది. మీకు ఎవరికైనా వచ్చిందా? అన్ని తినొచ్చు కదా, ఎందుకని దేవుడు ఒక కండిషన్ పెట్టాడు? ఏమండి, మీ పిల్లలు ఉన్నారు, లేదా మనం ఉన్నాం, స్కూల్కి వెళ్ళినప్పుడు సార్ ఎంచక్క ప్రతిరోజు పాఠాలు చెప్తాడు, బుక్ చూసి చెప్తాడు, మనం కూడా బుక్ చూసి చూస్తాం. కానీ నువ్వు పాస్ అయ్యావు అని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుందండి? ఎగ్జామ్. వితౌట్ ఎగ్జామినేషన్ దేర్ ఇస్ నో రిజల్ట్ ఆర్ దేర్ ఇస్ నో విక్టరీ. నీకు ఎగ్జామ్ లేకపోతే, నీకు పరీక్ష లేకపోతే నీకు విజయం అనేది ఎలా తెలుస్తుంది? ఆ ఎగ్జామ్ రోజు కూడా అదే మాస్టర్ నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాడు, అటు ఇటు. నేను అటు ఇటు మెడబోడు చెప్పనవాడు, కనీసం ఎవరి వైపు చూడనివాడు. నువ్వు కొన్ని రోజులు వెనక్కి వెళ్తే అదే మాస్టర్ బుక్ చూసి కూడమ్మా, బుక్ ఏది దగ్గర అని కొడతాడు. కాదంటారా? సత్యం కాదంటారా? అదే 100% కరెక్ట్. అదే మాస్టర్ నీకు ముందు రోజు వచ్చినప్పుడు చక్కగా బుక్ తెరిచి ఏమా ఈ పాఠం చూసి చదువు అని చెప్తాడు. ఎగ్జామ్ వచ్చేసరికి అదే మాస్టర్ నువ్వు తల తిప్పితే పాయింట్స్ పడేస్తాడు. కనీసం సార్ అని పిలిస్తే చాలు, అయ్యి మాట్లాడితే సైలెంట్గా ఎగ్జామ్ రాయండి అంటారు. ఎందుకని? అదే మాస్టర్ అంత రోజులు అంత చేంజ్. వినండి, నువ్వు ఎప్పుడు తెలుస్తావో తెలుసా విక్టరీ వచ్చిందని? విక్టరీ అనగా విజయం. నీకు విజయం వచ్చిందని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అయినప్పుడే. ఆ రోజు దేవుడు కూడా వీళ్ళకి ఏం పెట్టాడు? ఒక ఎగ్జామ్ పెట్టాడు. ఏంటో తెలుసా? అయినా మీరు ఈ వనంలో, ఈ తోటలో ఏమైనా మీరు తినండి, కానీ ఒకటి మాత్రం మీరు తినొద్దు. కానీ ఆ రోజు కనుక ఆదాము అవ్వ కాస్త ఆలోచించి, నేను చాలా సమృద్ధిలో ఉన్నాను,
నేనేమి కూడా ఆకలిగా లేదు, నా ఇష్టం వచ్చిన ఫ్రూట్ తింటున్నాను, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్పి అబ్బమ్మ కాస్త ఆలోచించి ఉంటే ఎంత బాగుందంటారు? బాగుందంటారా? బాగుంటుంది అంటారా? బాగుంటును. బాగుంటున్నా కదండి? చాలా బాగుంది, అద్భుతంగా ఉండేది. ఈరోజు నా ప్రశ్న, నీకున్న దానిలో నువ్వు ఆనందంగా ఉన్నావా? నాకేం సమాధానం చెప్పొద్దండి, నీకు నువ్వుగా సమాధానం చెప్పుకో. నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, నీకు ఉంటున్నటువంటి ఇంటిని బట్టి కావచ్చు, నీకు ఉంటున్నటువంటి వస్త్రాన్ని బట్టి కావచ్చు, నీకు ఉంటున్నటువంటి బంగారాన్ని బట్టి కావచ్చు, నీకు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, నీకున్న దాన్ని బట్టి నువ్వు ఆనందంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇఫ్ నాట్, నువ్వు అలా లేకపోయినట్లయితే నువ్వు కూడా ఏ సిచ్యువేషన్లో ఉన్నావో తెలుసా? ఏ పరిస్థితిలో ఉన్నావో తెలుసా? ఆ రోజు అబ్బమ్మ గారు తప్పిపోతున్నటువంటి దారిలోనే నీవు ఉన్నావు. కాదంటారా? అవునంటారా? ఈరోజు చాలా మంది అండి, ఉదాహరణకి చెప్తూ ఉంటాను, నేను చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్. అదేంటంటే, ఒక భర్త ఆ భార్యను చాలా బాగా చూసుకుంటాడండి. చూసుకుంటున్నప్పుడు ఇంట్లో ఆ భార్య అడిగిందంట, ఏమండి నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉంటున్నాను, చాలా బోర్గా ఉంటుంది, మన ఇంటికి టీవీ తీసుకురండి అంటే, ఆ భర్త తను చేస్తున్నటువంటి జాబ్ నిమిత్తం, జాబ్ కొంచెం పెద్దది కాబట్టి, తన శాలరీ ఓకే కాబట్టి, అనగా మేనేజబుల్ కాబట్టి, తన భార్య కోరిన మేరకు తన ఇంటికి ఒక పెద్ద టీవీ తీసుకొచ్చి పెట్టాడండి. వెంటనే పక్కింట్లో ఉన్నటువంటి ఆమె చూసింది, తన భర్త ఏం చేస్తాడో తెలుసా? ఆ రోజు కూలి పనికి వెళ్తేనే తన ఇంట్లో ఆహారం అండి. తన భర్త ఇంట్లో దాన్ని బయటికి వెళ్తేనే తన కుమార్తెకైనా ఆహారం కడుపు నిండుతుందండి. అటువంటి పరిస్థితిలో ఆ స్త్రీ ఎవరిని పోల్చుకుందో తెలుసా అండి? తన పక్కన ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని పోల్చుకుని వెంటనే తన భార్య పొద్దున్న వెళ్ళాడండి, ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఆ రిక్షా తొక్కి తన ఏమంటారు, తన రక్తాన్ని చెమటగా మార్చుకొని ప్రయాసపడి అతి ప్రయాస మీద ఇంట్లో 100 రూపాయలు తీసుకొస్తాడండి. ఇంట్లో తీసుకొచ్చినప్పుడు వస్తూ తన కుమార్తెకు లేదా కుమారుడికి కొన్ని ఫ్రూట్స్ అని చెప్పి ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువులు అన్ని కూడా తీసుకొస్తూ ఉంటే బయట నుంచి లోపలికి వచ్చాడో లేదండి, అవి చూసి తీసుకొచ్చేవాళ్ళే గొప్ప సాధ్యులు, ఎవరు గొప్పతనం లేనిది, అదిగో చూడు పక్కింట్లో పెద్ద టీవీ వచ్చింది, అసలు ఎందుకండి నువ్వు తీసుకొచ్చేవి, మాకేం ఉపయోగం, మాకు ఇంట్లో టైం పాస్ లేదంటే. మీరు చెప్తే వినండి, ఆ భర్త ఎంతో ప్రయాసపడి అప్పటి వరకు తనకి కష్టమై ఏమంటారు, కొంచెం కూడా రెస్ట్ లేకుండా ఎంతో కష్టపడి అప్పుడే ఇంట్లోకి వచ్చి భార్య ఏదో కొన్ని మంచినీళ్ళు ఇస్తే తాగుదామని సంతోషం వచ్చినటువంటి భర్తకి ఏమెదురైందండి? విచారం ఎదురైంది. వెంటనే అవి అక్కడే పెట్టి బయటకు వచ్చాడంటండి. బయటకు వస్తే పక్కింట్లో ఏడు వినిపిస్తుందంట. ఏంటని చెప్పి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే పొద్దున్న భర్త ఏం తీసుకొచ్చాడండి? టీవీ తీసుకొచ్చాడు కదా. అదే భర్త ఆ భార్యను పట్టి చేత కొట్టేస్తాడంట. ఎందుకు కొడుతున్నాడో మనకు తెలియదు, కానీ ఒకటి వినండి, ఎప్పుడైతే భర్త కూడా అది చూశాడో వెంటనే బయట అలా చూడగానే ఒక పెద్ద కథ కనిపించింది, లోపలికి వచ్చాడు, ఏం మాట్లాడదు, తెగ కొట్టి పడేశాడు. అప్పుడు ఆ భార్యకి అర్థమై ఉంటుంది కొంచెం, ఇవన్నీ ఎందుకు, ఇంతవరకు నా భర్త నన్ను ఎప్పుడు చేసుకోలేదే, ఎందుకని సడన్ గా ఎంతగా మూర్ఖుల్లా తయారైపోయాడు, ఇంతగా కొట్టేస్తాడని ఆలోచన చేస్తే సరే అని చెప్పి తన భర్తను దగ్గర తీసుకుని, ఏమని కొట్టకండి, ఒక్క నిమిషం ఆగండి, నన్ను ఎందుకు కొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే, నువ్వే కదా చెప్పావే, నేను ఎప్పటితో పోల్చుకోలేదు, నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను, నేను ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడి ఇదిగో మనకి ఇంటికి కావాల్సినవన్నీ కూడా నేను తీసుకొస్తూ ఉన్నా, డైలీ ఇదే కదా చేస్తున్నా నేను, మరి నువ్వు ఎందుకని పక్కింటితో పోల్చావు, పక్కింటి పొద్దున్న టీవీ తెచ్చుకుని ఉండొచ్చు, ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి చూసిరా అని చెప్తే మా నిప్పులతోటి నెమ్మదిగా బయటకు వెళ్ళి చూస్తే ఇంకా కొడుతూ ఉన్నాడండి. అప్పుడు ఆలోచించుకుందంట, ఏం బుద్ధి వచ్చిందండి ఇప్పుడు ఈమెకి, ఏం బుద్ధి వచ్చిందండి? పక్కలతో పోల్చుకోవద్దు. ఈ ఉదాహరణ ఒక వినడానికి కల్పితంగా ఉండొచ్చు, కానీ ఎంతవరకు అది నిజం కాదంటారు? ఈరోజు మనలో ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇటువంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే దయచేసి మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, నీకున్న దానితో నువ్వు సంతృప్తిగా ఉండు. నీకు ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రభువుని స్తుతించు. ఆ రోజు అబ్బమ్మ గారు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా? తనకున్న దాన్ని బట్టి దేవుడిని ఏం చేసిందండి? మర్చిపోయిందండి. ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో అది కాస్త పాజిటివ్ గా, అంటే తనకు అనుకూలంగా మలిచేసరికి ఏం చేసిందో తెలుసా అండి? వెంటనే సాతానికి అంత స్టోరీ చెప్పేసింది. సాతాను ఇప్పుడు అంటున్నాడు, అమ్మా దేవుడు చెప్పింది 100% అబద్ధం, అసలు
అసలు నిజమేంటో తెలుసా? నువ్వు ఇది తినుకున్నా నువ్వేమవుతావు? ఏమవుతావు? అయ్యో ఏమవుతావు? దేవదూతం అయిపోతావు అమ్మా. అసలు నువ్వు చచ్చిపో దేవదూతం అయిపోతావు అంటే ఏమోనండి ఏం చెప్తుందో. ఆమెకు 1000 ఏనుగుల బలం వచ్చేసి ఉంటుంది. వెంటనే తను తినేసినంత కొన్ని తీసుకొచ్చి ఆదాము తాతయ్య కూడా పెట్టేసిందంట. ఆయన కూడా ఏమీ మాట్లాడలేదంట, కామ్గా తినేస్తే ఇప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు అంటండి ప్రతి రోజు సాయంత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి కాస్త సమయం గడిపి చక్కగా వాళ్ళందరినీ చూసుకుని ఆనందంగా గడిపి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడంట. సడన్ గా ఆ సమయం అయింది. ఆ సమయం అయ్యేసరికి ఆయనకు ఒక టెన్షన్. ఏంటో టెన్షన్? అప్పుడు దాకా బట్టలు లేదండి. అప్పుడు దాకా ఎక్కడ పడితే అక్కడ తిరిగారు, వేదిక పడితే వాళ్ళు తిన్నారు, ఏ పక్షి పడితే పక్షి చెక్క పట్టుకున్నారు, ఏ జంతువుతో పడితే జంతువుతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఉన్నట్టుండి ఆ స్వేచ్ఛ కాస్త మొత్తం పోయిందండి. మీరు వినండి, ఆదాము అప్పుడు దాకా ఆనందం లేదు, ఒకటే టెన్షన్. ఏంటో తెలుసా? దేవుడు వచ్చేస్తాడు. ఈ రోజు ఎలా చూసుకున్నాడు, దిగంబరిగా ఉన్నాడు. వెంటనే అంట కొన్ని ఆకులు తీసుకున్నాడంట. తీసుకున్నాడండి దిగంబరిగా ఉన్నాడని చెప్పి పదచోటికి వెళ్ళిపోయాడంట. అక్కడ ఏం చేస్తాడండి? అయ్యో ఇదేం తప్పండి, అసలు ఎటువంటి ఆదాము ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడు? కొన్ని గంటల క్రితం ఆదాము యొక్క పరిస్థితి ఏంటి? తల ఎత్తుకుని దేవుడి మాట దాన్ని కోసుకుని తింటూ సంతోషంగా తిరిగేటువంటి ఆదాము ఉన్నట్టుండి ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడు? పొగచాటుకి వెళ్ళిపోయాడంటే, చెట్ల చాటుకి వెళ్ళిపోయాడంట. గుబిరిగా ఉన్న చోటుకి వెళ్ళిపోయి దాక్కున్నాడంట. ఈ రోజు నా ప్రశ్న, ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా దాక్కుంటున్నారా? ఇది బయటపడిపోతేమో, నేను బయటపడిపోతానేమో, నేను చేసిన తప్పు బయటకు వచ్చేస్తుందేమో అని ఎవరైనా భయపడుతున్నారా? కారణం ఏంటో తెలుసా? ఏంటి కారణం? వద్దు అన్న పని నువ్వు చేసావు కాబట్టి, ఇది తప్పు అన్న పని నువ్వు చేసావు కాబట్టి. ఆ రోజు ఆదాము కూడా వద్దు అన్న పని ఏం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆదాము తాతయ్య ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? పొదల చాటున దాక్కున్నాడు, చెట్టు చాటున దాక్కున్నాడు. ఎందుకని దాక్కోవాల్సి వచ్చింది? ఎందుకని దాక్కున్నాడు? ఎందుకనండి? దేవుడు వచ్చాడు, అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడ? ఈ ప్రశ్నకు ఆదాము దగ్గర సమాధానం ఉందంటారు. ఈరోజు నా ప్రశ్న, ఒకవేళ దేవుడే నిన్ను పిలిచి నువ్వెక్కడున్నావు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? ఒకవేళ ఇంతకాలము నువ్వు ఇష్టానుసారంగా జీవించున్నట్లయితే, తెలుసో తెలియకో పరిస్థితులను బట్టి, అనగా నువ్వు చేయకూడని పని నువ్వు చేయకూడదు అంటూనే నువ్వు చేసినట్లయితే, లేదా ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎవరికి దొరకట్లేదు, ఎందుకనంటే నేను సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నా, సీక్రెట్ గా దాచిపెడేస్తున్నా, కప్పెట్టేస్తున్నా అని చెప్పి ఎవరైనా అనుకుంటున్నట్లయితే వినండి, మీకు విషయం తెలుసా? పాపము అనేది అంటండి చాలని దుప్పటి అంటుంది. చాలని దుప్పటి అంటే ఏంటో మీకు తెలుసా? కాస్త పొడవు ఉన్నదనుకోండి, ఒక 5 అడుగులు దుప్పటి తెచ్చి ఒక నాయన కప్పుకో అని అంటే, కాళ్ళు సాఫీగా పెట్టుకుంటే తల కప్పుకుంటే ఏమైతుందండి? కాళ్ళు కనపడుతుంది. ఒకవేళ కాళ్ళు చనిపోయాడని చెప్పి కాళ్ళు కప్పుకుంటే ఏం కనిపిస్తుందండి? తల కనిపిస్తుంది. పాపము కూడా అలాంటిదే ఉంటుంది. ఏంటో తెలుసా? ఒకవేళ ఇక్కడ కప్పేద్దామని ప్రయత్నం చేస్తే అది ఏమైతుందంట? ఇంకో చోట వస్తుందంట. ఒకవేళ ఇక్కడ కప్పేద్దామని ప్రయత్నం చేస్తే ఇదేం చేస్తుంది? ఇక్కడ బయటపడుతుంది. వినండి, పాపమునకు వచ్చే జీతము మరణం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ రోజు ఆదాముతోటి స్పష్టంగా దేవుడు చెప్పాడు, నువ్వు దినమున నువ్వు చచ్చిపోతావు, నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు సాతాను చెప్తున్నాడు, నువ్వు చావనే చావవు, పైగా నువ్వు దేవదూత వల్లే ఉంటావని చెప్పినప్పుడు ఏమని చెప్పాలండి? వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు, వాళ్ళకు ఉన్నటువంటి సమృద్ధి నుంచి గట్టి వేయబడ్డారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇప్పుడు వనము నుండి, ఏదేను తోట నుండి బయటికి గట్టి వేయబడ్డారు. ఇప్పుడు వినండి, ఆదాము యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు. కష్టపడితే తప్ప ఏమైతుందండి? కడుపు నిండదు. శ్రమ పడితే తప్ప, అనగా నీ చెమట నేల మీద పడితే తప్ప, కనీసం చెమట అనే పదం తెలిసి అంటారా? ఎవరికి ఏడుపు అనే బాధ తెలిసి అంటారు? కనీసం చింత అనే ఏమంటారు ఆ పదమన్నా తెలిసి అంటారు ఆదాముకి?
వినండి, ఈరోజు ఎవరైనా సరే నీకు వచ్చే బాధ కానీ, నీకు వచ్చే చింత కానీ, నీకు వచ్చే నిట్టూర్పు కానీ గల కారణం, వీటన్నిటికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మీద వేరే మీద పడి ఏడవకుండా ఒక్కసారి నిన్ను నీవుగా పరీక్ష చేసుకొని, ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? నా వల్లే. ఆ రోజు ఆదాము కనుక కొంచెం ఆలోచన చేస్తే ఈ రోజు తను వచ్చేసి బయటికి, వనం నుండి బయటకు వచ్చేసి ఎందుకని చెమట కాల్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎవరి మీద పడారు? ఆదాము అవునేనా? దేవుడి మీద. ఆయన ఎందుకు నన్ను సృజించావు? అసలు నేను పట్టుకుండా ఉంటే బాగుండేది అని చెప్పి ఆదాము ఏడవాలా? లేకపోతే అయ్యా నువ్వు నన్ను సమృద్ధిలోనే ఉంచావు, కానీ చేతులారా నేను చేసుకున్నటువంటి పని వల్లే నేను ఈరోజు స్థితిలో ఉన్నానని చెప్పి ఆదాము గ్రహించి ఉంటే బాగుంటుందంటారా? లేకపోతే దేవుడి మీద నిందలేసి తన జీవితాన్ని ముందుకెళ్తే బాగుంటుందంటారా? ఏది చెప్పండి? చేసినటువంటి తప్పును గమనించి క్షమించమని దేవునికి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. జీవం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆదాముని అవ్వని చంపలేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమృద్ధి నుంచి దేనికి తీసుకొచ్చాడండి? బయటికి తీసుకొచ్చి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ చేతుల యొక్క కష్టాన్ని వాళ్ళు తినేలాగా దేవుడు వారిని దీవించాడు. ఈరోజు నీవు నేను ఒకవేళ ఎటువంటి సమస్యలు కూడా, కష్టాలు కూడా మనం వెళ్తున్నట్లయితే వాటన్నిటికీ కారణం ఏంటంటే నీవు నేను చేసిన తప్పిదం అని చెప్పి గమనించి కనీసం ఈ రోజు నుంచి అయినా ఏమంటారు, దేవుని వైపు తిరిగి ప్రార్థనతో ప్రతిరోజు మనం పరీక్ష చేసుకొని దేవునికి దగ్గరగా మనం బ్రతుకున్నట్లయితే కష్టాలు నష్టాలు ఉండవని నేను చెప్పను, కానీ వాటి నుండి జయించేటువంటి ధన్యత, ఆ బలము ఎవరిస్తారని? దేవుడు ఇస్తాడు. విశ్వాసం ఉన్నటువంటి వారు నాతో కలిసి ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. మోకరించండి. దేవుడు శ్రేష్టమైనటువంటి వర్తమానం మనలో మాట్లాడాడు కాబట్టి ఈ వర్తమానం ద్వారా నీవు నేను దేవునికి ఒక ప్రతిజ్ఞ చేద్దాం, లేదా ఒక ప్రామిస్ అయితే దేవునికి ఇద్దాం. నైనా తెలుసో తెలియదు ఎన్నాళ్ళు నేను దూరంగా జీవించాను, అయినా ఇక నుంచి నేను అలా జీవించే ప్రయత్నం చేయను. ఈరోజు నాకు ఉన్నటువంటి కష్టము నష్టము దానికి గల కారణం ఏంటంటే అది కేవలం నా వల్ల మాత్రమే అని చెప్పి మనందరం కలిసి ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాం. పిల్లలతో మాట్లాడి ఉండగా ఆదాము ప్రభా ఏ విధంగా ప్రభా తన జీవితాన్ని బాధపరుచుకున్నాడు, ఆ విధంగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రభా వారిని నీ పాదముల చెంత వారి తప్పిదములు ఒప్పుకొని నీ వాక్యము సెలవిస్తూ ఉంది కనుక అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుడని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా వారి దోషములను ఒప్పుకొని ప్రభా దీవించబడి ప్రభా పాపములు క్షమించబడి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి నీలో జీవిస్తానికి రాబోయే దినాలు అనేకులకు మాదిరికరంగా ప్రతి ఒక్కరు వర్ధిల్లడానికి మీ అద్భుతమైన కార్యములు జరిగించమని ఎక్కడ ప్రతి మాట దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మేలకరంగా మార్చండి. నీ ప్రేమ